ఈరోజు 16 డివిజన్లో నారాయణ గారి సతీమణి రమాదేవి గారు ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు సిమెంట్ రోడ్లు ఆదిత్యనగర్, రామ్జీనగర్, జగదీష్ నగర్ ఎక్కడ చూసినా నారాయణ గారు వేసిన సిమెంట్ రోడ్డు అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి పార్కు, ఆల్రెడీ చిల్డ్రన్స్ పార్క్ ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఆ రోజు నారాయణ గారిని వచ్చి అడిగితే బాలసుబ్రహ్మణ్యం పార్క్ ఏర్పాటు చేసి ఆయన పూర్తి చేయడం, ఆయన దాన్ని శంకుస్థాపన చేసి దాదాపు ఆ పార్క్ 50% 60% అయిన తర్వాత ఈ మధ్యకాలం ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆలోచనలో ఏముందో, ప్రజల మనసులో ఏముందో దానికి తగ్గట్టు సారు దీన్ని డిజైన్ చేసి ఎక్కడికక్కడ నెల్లూరు నగరంలో కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం నెల్లూరు నగరంలో ఒక కొత్త వ్యక్తి విజయసాయి రెడ్డి ఆల్రెడీ విశాఖపట్నం పూర్తి చేసేసుకున్నాడు, అక్కడ ఉన్న ఆస్తులు దోచుకున్నాడు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు నెల్లూరు నగరానికి వచ్చి ఇంటింటికి వచ్చి నేను అభివృద్ధి చేస్తాను. ఏం చేస్తావయ్యా నువ్వు? ఆల్రెడీ మా నారాయణ గారు చేసేస్తున్నారు. ఇక్కడ ఇంకేముంది నువ్వు చేయడానికి? మీకు ఒక్కటే నేను చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి A1 ముద్ద అయితే A2 ముద్ద విజయసాయి రెడ్డి. A2 వ్యక్తి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలు చేయొచ్చు. ఆనాడు ఈ విజయసాయి రెడ్డి ఏమయ్యాడు? ఈ నెల్లూరు నగరంలో 90% డ్రైనేజ్ నారాయణ గారు పూర్తి చేస్తే 10% డ్రైనేజ్ పూర్తి చేయకుండా దోమల బెడదతో ఎన్నో అంటువ్యాధులతో చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. అది ఏమైందని విజయసాయి రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా వాటర్ కనెక్షన్ అంటే ప్యూరిటీ ఆఫ్ వాటర్, మినరల్ వాటర్ కొన్నింటికి కొలాయిలు బ్లూ పైపులు వేస్తే ఆ నీళ్ళు ఇవ్వలేని వీళ్ళు అభివృద్ధి చేస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా 1-2 పార్కులే ఉన్నాయి నెల్లూరు నగరంలో. ఈరోజు దాదాపు 100 పార్కులు ఏర్పాటు చేశారు. ఇంకేం అభివృద్ధి చేయబోతున్నారో మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రజల ముందుకి ఏ విధంగా మీరు వచ్చి అభివృద్ధి చేస్తాం 4.5 సంవత్సరం మీ చేతిలో అన్ని అంగులు ఆర్భాటాలు ఉంటే ఒకనాడు కూడా నెల్లూరు జిల్లా వైపు చూడని వ్యక్తి మీరు. ఆఖరాకి మీ గ్రామం అయితే ఏదైతే ఉందో మీ సొంత గ్రామంలో మీరు పుట్టి పెరిగిన ఆ గ్రామానికి కూడా ఏ రోజు మీరు రాలేదు. ఎంతమంది చనిపోయినా రాలేదు, ఆరోగ్యాలు బాగున్నా రాలేదు, పెళ్ళిళ్ళకి రాలేదు. మీరు ఈరోజు అభివృద్ధి చేస్తారంటే నెల్లూరు నగర ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు, నెల్లూరు నగర ప్రజలు తెలివైన వాళ్ళు. అందుకే ఈరోజు ఇంటింటికి మేడం వస్తుంటే మీరు ఎందుకమ్మా తిరుగుతున్నారు? మేమందరం డిసైడ్ అయిపోయాం, నెల్లూరు నగరంలో మాకు నారాయణ గారే రావాలి, మళ్ళీ అభివృద్ధి కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతూ మేడంని నవ్వుతూ పలకరిస్తూ ఇంట్లోకి రమ్మని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారంటే అది మా అందరికీ ఒక గుడ్ సైడ్. తొందరలోనే ఇంకా 40 రోజులే ఉండేది, తొందరలోనే మంచి మెజారిటీతో నారాయణ గారిని నెల్లూరు ప్రజలు గెలిపిపోతున్నారు. అది తథ్యం. ఇక్కడ వీళ్ళు చెప్తున్న మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఒక ఛాన్స్ అని చెప్పి తప్పు చేశామని చెప్పి ఈరోజు చాలామంది ప్రజలు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. శేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయ్యి జిల్లా అధ్యక్షుడు అయినంత మాత్రాన ఆయన ఒక మాట మేము అడుగుతామండి, ఆయన ఇంటి ముందు రోడ్డు ఎవరేశారు? దానికి ఆన్సర్ చెప్పమనండి. ఈరోజు ఆయన ఇంటి ముందు మంచి బోర్డు పెట్టున్నాడు, ఆయన ఇంటి ముందు ఉండే రోడ్డు ఎవరు వేశారు? దానికి ఆన్సర్ చెప్పమనండి. లేకపోతే ఇంకొక మాట కూడా చెప్పారు, ఈరోజు రోడ్స్కి పెట్టిన ఖర్చులు కానీ, డ్రైనేజ్ ఖర్చులు కానీ, వాటర్ లైన్ ఖర్చులు కానీ ఇవన్నీ నారాయణ గారు అప్పులు చేశారు, ఆ అప్పులన్నీ తీర్చుకున్నాము అన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, అప్పులు తీర్చుకున్నారని చెప్పి మీరు చెప్తున్నారు, అసలు అప్పులే మీరు పెట్టిన అప్పులే అన్నీ అట్టే ఆగిపోయి ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలో కొన్ని కోట్ల అప్పులు మీరు చేస్తున్నారు, రేపు తీర్చబోయేది చంద్రబాబు నాయుడు గారు. గవర్నమెంట్ అన్న తర్వాత ఎవరికి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఎవరు వస్తే ఆ గవర్నమెంట్ వాళ్ళు తీర్చే పరిస్థితి కనపడాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు, గతంలో ఉన్న అప్పులు కానీ ఇప్పుడు చేయబోయే అప్పులు కానీ అన్నీ కూడా తీర్చబోయేది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ నారాయణ గారికి తెలుసు ఏ విధంగా ఫండ్స్ తేవాలి, ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేసుకోవాలి, ఆ ఫండ్స్ని ఏ విధంగా మళ్ళీ కూడా దాన్ని రీపేమెంట్ చేయడం కూడా తెలుసు. కాబట్టి ఈరోజు నెల్లూరు నగరంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు 1 కాదు 2 కాదు, నేను 2-3 చెప్పాను పేరుకి. ఈరోజు పార్కులు, రోడ్లు, డ్రైనేజే చెప్తున్నాం. కానీ మీ అందరికీ తెలుసు ప్రతి గుడి దగ్గర కానీ, ప్రతి బడి దగ్గర కానీ, ప్రతి దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజలకు ఏం కావాలండి? ప్రజలకు ఏం కావాలా? అభివృద్ధి కావాలా? వాళ్ళకి ఎవరు ఎక్కడ ఏం చేశారు, ఎక్కడ అప్పులు తెచ్చారు, ఎక్కడ ఎవరు దోచుకున్నారు, ఇవన్నీ అవసరం లేదు.
కానీ ప్రజలకు కావాల్సింది గుర్తించి చేసింది నారాయణ గారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి ముందు రోడ్డు గురించి ఒక్కసారి చెప్పండి. మీ ఇంటి ముందు ఉన్న వాటర్ లైన్ కనెక్షన్ ఎవరు ఇచ్చారో చెప్పండి. ఒకసారి మీ ఇంటి చుట్టూ ఉన్న రోడ్లు కూడా చూసుకోండి. మీరుండే ఏరియా మా ఏరియా, మా ప్రాంతం, మా ప్రాంతంలో రోడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎండ్ టు ఎండ్ రోడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఆఖరాక మీ ఇంటికి వచ్చిన ఇప్పుడు ట్రాన్స్ఫారం చెప్పారు, అది ప్రాబ్లం ఉంటే ఎవరు చేశారండి? ఏం చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమైంది? కళ్ళు మూసుకోపోయినాయా? ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ ట్రాన్స్ఫారం మీద. ఎక్కడ ఇళ్ల మీదకి వస్తే ఆ వైర్స్ అన్నీ ఇదైతే బర్న్ అయితే ఇళ్లలో ఇబ్బందులు వస్తాయని ఆ రోజు ఏం చేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు? కాబట్టి ఊరికనే మాట్లాడడం కాదు, మీరు చేస్తే అభివృద్ధి ఉంటే చెప్పండి. మా నారాయణ సార్ ఎక్కడ వివాదాలకు రావట్లే, అభివృద్ధి చేసింది చెప్పుకుంటూ పోతున్నారు. మీకు కూడా ఏదన్నా అభివృద్ధి చేస్తుంటే చెప్పండి నాయన. ఎందుకు మీరు లేనిపోని మాట్లాడి మా చేత మాట్లాడించుకుంటారు? అనవసరంగా మాట్లాడించుకోబాకండి దయచేసి. ఇకనైనా కళ్ళు తెరిచి నెల్లూరు నగరంలో చేసిన అభివృద్ధిని చూడండి, లేకపోతే మీ ఇంటికి నేను మా పాంప్లెట్ పంపిస్తా. నారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం మీ ఇంటికి కూడా పంపిస్తా, అవసరమైతే చూసుకోండి. డ్రైనేజ్ వ్యవస్థలో కొంత పర్సెంట్ ఆఫ్ అమౌంట్ కట్టాల్సి ఉంది, దాన్ని కూడా నారాయణ సార్ ఇక్కడ మున్సిపాలిటీ అది బేర్ చేయలేదని అక్కడి నుంచి హట్కో నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీలో తిరిగి ఆనాడు వెంకయ్య నాయుడు గారు సహకారం తీసుకొని చాలా నిధులు తీసుకొచ్చి పనిచేశారు. ఆయన్ని ప్రశ్నిస్తారా? మీకు బుద్ధి ఉండాలి. ఇంకా నేను మాట్లాడలేకపోతున్నా, మీకు బుద్ధి ఉండాలి. అభివృద్ధి చేసిన వాళ్ళని ప్రశ్నించబాకండి. వీలైతే ప్రజలకు అభివృద్ధి చేయండి, వీలైతే ప్రజలకు మేలు చేయండి. మీలాగా మోసం చేసో దోచుకోనో ఏది చేయని వ్యక్తి నారాయణ గారు. గడప గడపకి వెళ్ళి తెలుగుదేశానికి ఓటు వేయమని చెప్పి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సమర్థించమని సపోర్ట్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు సాగటం. దీనిలో భాగంగా ఒక్కొక్కరిని కలిసినప్పుడు విశేషమైన స్పందన. ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. మేము ఇప్పుడే ఒక అపార్ట్మెంట్కు వెళ్ళి కొద్దిసేపు క్రితము బయటకు వచ్చాము. ఆ అపార్ట్మెంట్లో అయితే మొత్తం లేడీస్లో సగం మందికి కిందకి దిగేసి వాళ్ళు పైకి తీసుకొని వెళ్ళి మిగిలిన అక్కడ ఉన్న మొత్తం 18 అపార్ట్మెంట్లు ఉన్నట్టున్నాయి. అందులో ఒక 6 ఊర్లో లేరు అంటే పనుల మీద బయటకు వెళ్ళి తాళాలు పెట్టున్నాయి. మిగిలిన 12లో 6 కిందకి దిగేసి ఆ 6 మాతో పాటు ప్రతి ఫ్లోర్కి వచ్చారు. ప్రతి ఫ్లోర్కి వచ్చి వాళ్ళ సొంత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కనుక ఒకళ్ళు కంటెస్ట్ చేస్తుంటే ఏ రకమైన ఆరాటము, ఏ రకమైన ఇష్టము, ఎలా చిరునవ్వుతో తీసుకొని తమ సొంతంగా మా ఇంట్లో వ్యక్తి మా అన్న పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని మమ్మల్ని వెంట పెట్టుకొని వెళ్ళి వారు అందరూ ఇళ్ళకి తిరిగి కిందకి తీసుకొని వచ్చి మాకు సెండ్ ఆఫ్ పలికారు. ఈ రకమైన రిసీవింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది, వారి యొక్క చిరునవ్వులో ఉంది, వారి యొక్క మాట తీరులో ఉంది. మమ్మల్ని లోపల తీసుకొని వెళ్ళి లోపలికి కూర్చోబెట్టి మీరు ఇది తీసుకుంటారా అది తీసుకుంటారని మర్యాద చేయటంలో ఉంది. తర్వాత వీడ్కోలు పలకటంలో కూడా అలాగే ఉంది. బయట దాకా వచ్చి అపార్ట్మెంట్లో కిందకు వచ్చి బయట మెట్ల దాకా వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పి తర్వాత ఎవరైతే అక్కడ తాళం వేస్తుందో వాళ్ళకి మీరు వచ్చి వెళ్ళారు అనేది ఖచ్చితంగా కన్వే చేస్తాము. మొత్తంది బాధ్యత మాది అని ఓన్షిప్ అన్నమాట. ఇది మా ఇంట్లో వ్యక్తి పోటీ చేస్తున్నారు, మేము గెలిపించుకోవాలి. మా నారాయణ సారు, మా నెల్లూరు, మా తెలుగుదేశం, మా సైకిలు, మేము గెలిపించుకోవాలి, మా నెల్లూరుని బాగు చేసుకోవాలి. ఇంకొక తమ్ముడు ఇప్పుడే మాట్లాడి బయటకు వస్తూ ఉన్నాము. సారు ఈ ప్రాంతానికి చేయాల్సిన అభివృద్ధి చాలా వరకు చేసేసారమ్మా. ఆల్రెడీ మాకు చాలా మేలు చేశారు. ఇక్కడ ఎట్లుండేది, బయటకు వస్తే వర్షం పడి బయటకు వస్తే మోకాలు లోతుగా నీళ్లున్న ప్లేసెస్ కూడా ఉండింది. స్కూల్ బస్సులు లోపలికి వచ్చేవి కాదు, బయటే అక్కడ వదిలేసి వెళ్ళేవి. ఎందుకంటే లోపలికి వస్తే అవి టైర్లు మునిగిపోతాయని భయం ఆ వర్షం నీళ్ళల్లో. అలాంటిది ఇప్పుడు లోపల వరకు వస్తుంది బస్సు. వీటన్నిటికీ కారణం ఏంటి? ఇంట్లోంచి బయటకు వస్తే మాకు నారాయణ గారు వేసిన రోడ్లు ఇవన్నీ చేసిన తీరు, ఈ ప్రాంతం అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారింది అనేది ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆల్రెడీ చేయాల్సిన అభివృద్ధి చాలా వరకు చేసేసారు. కొద్దిగా ఉండింది అంటే కెనాల్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కెనాల్స్ని కనెక్ట్ చేయటం ఉండింది. ఆ కనెక్ట్ చేసేస్తుంటే ఈ 5 సంవత్సరాలు మేము ఇంకా దోమలు లేకుండా బాగా ఉండేవాళ్ళం.
ఆ చిన్న పని కూడా చేయలేకపోయినారు. కాబట్టి మేము ఖచ్చితంగా సార్నే గెలిపించుకుంటాము, ఇది తథ్యం, మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని సాగనంపుతున్నారు. ఈ రెస్పాన్స్తో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాము. దీనికి సహాయ సహకారాలను అందిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి, ఎన్ టీమ్కి, యంగ్స్టర్స్కి, ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.